హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న మరో స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 30 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చాను. అలాగే మన ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు ఉన్నాయి అబ్బా. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో చివరిలో ఓ బుల్లి కామెంట్ రాయడం అస్సలు మర్చిపోకండి. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. ధన గమ్యను సొంతం చేసుకోవడం కోసం సమయం కోసం ఎంతో ఎదురు చూసి వేసిన ప్లాన్ సక్సెస్ అయినా సరే గమ్యను మాత్రం అతను సొంతం చేసుకోలేకపోతాడు. గమ్య తన సొంతం అవుతుంది అనుకున్న చివరి క్షణాలలో గౌరవ్ ఇంటికి రావడంతో గౌరవ్తో ఆ మందు ప్రభావం వల్ల గమ్య శారీరకంగా కలుస్తుంది. ధన ప్లాన్ వేసిన ఫలితం గౌరవ్కి దక్కుతుంది. అయితే గౌరవ్ గమ్య కలయిక తర్వాత గౌరవ్కి ఒక్కసారిగా మెదడులోకి వచ్చిన ఆలోచనతో కోపంగా రే ధన ధన అంటూ కిందికి వచ్చి అతన్ని పిలుస్తూ అతని కోసం చూడగా కింద అతను కనిపించడం లేదు. దాంతో కొంచెం అనుమానం వచ్చి గెస్ట్ రూమ్ దగ్గరకు వెళ్ళి ధన ధన అంటూ పిలిచినా సరే లాభం లేదు. అందువల్ల ఒక్కసారిగా ఆ డోర్ని బలంగా కాలితో ఒక్క తన్ను తన్నడంతో డోర్ ఓపెన్ అయింది. అయితే ఆ రూమ్లో వాతావరణం చూసిన వెంటనే గౌరవ్కి అక్కడ ఏం జరిగిందో అర్థమైపోయింది. ఎందుకంటే ఆ రూమ్లో చల్లా చెదురుగా వారి బట్టలు విసిరేసినట్లుగా పడి ఉన్నాయి. దాంతో అక్కడే మంచం మీద ఆదమర్చి నిద్రపోతున్నట్లు ధనముఖం కనిపించడంతో గౌరవ్ ఒక్క నిమిషం అతన్ని అలాగే చూస్తూ ఆలోచిస్తూ ఉంటే ధనకు లోపల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఎందుకంటే ధన అతను నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడే కానీ నిద్రలో లేడు. మనసులో ఇప్పుడు గౌరవ్ ఏం చేస్తాడో, అసలు అతను మనసులో ఏమనుకుంటున్నాడో, నేను తనతో చెప్పే అబద్ధాలను నమ్ముతాడా, ఇంత జరిగిన తరువాత కూడా నన్ను ఈ ఇంట్లోనే ఇంకా ఉండనిస్తాడా, అయినా కూడా నేననుకున్నట్లుగానే అంతా జరిగింది. కానీ చివరి క్షణాలలో నా ప్లాన్ తలకిందులైపోయింది అనుకుంటూ ధన ఉంటే అప్పుడే అతని ముఖం మీద చల్లని నీళ్లు ఒక్కసారిగా ఒక బకెట్ అంతా కూడా కుమ్మరిచ్చినట్లుగా పడ్డాయి. ఆ కారణంగా ధన భయంతో బిత్తరపోయి లేచి చుట్టుపక్కల చూస్తూ అమాయకంగా ముఖం పెట్టి ఏంటి ఏమైంది అంటూ అన్నా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ గౌరవ్ని చూస్తుంటే గౌరవ్ ధన వేసుకున్న బన్నీని పట్టుకొని లేరా వెధవ, అసలు ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది ఈ ఇంట్లో నేను వచ్చేసరికే, ఈ ఇంట్లో జరిగే పనులేంట్రా, నిన్ను నేను అసలు ఏం చేయాలి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు అలా చేస్తావు అంటూ గౌరవ్ అదే కోపంతో ధన రెండు చెంపలను వాయించేశాడు. దాంతో ధనకు దిమ్మ తిరిగిపోయింది. చివరకు ధన ఆ షాక్ నుండి తేరుకొని ఒక చేత్తో తన ముఖాన్ని కవర్ చేసుకుంటూ మరొక చేతితో గౌరవ్ కొట్టడానికి లేపిన చేతిని పట్టుకుంటూ అన్నా నాకు నిజంగా తెలియదన్నా, అన్నా నేనేమి చెయ్యలేదన్నా, నన్ను నమ్మన్నా అంటుంటే గౌరవ్ అతని పక్కనే దుప్పటి కప్పుకొని చెదిరిన జుట్టుతో నలిగిన ముఖంతో ఉన్న స్వీటీని చూస్తూ ఏంట్రా ఇది, ఎందుకురా ఇదంతా, అసలు నువ్వు ఎందుకిలా చేశావు, నేను కానీ ఒక్క నిమిషం ఇంటికి రావడం లేట్ అయితే ఏమి జరిగి ఉండేదో అంటూ ధనతో చెప్తున్న గౌరవ్ ఆ సంఘటనను మరొకసారి గుర్తు చేసుకుంటూ కోపంతో ధనను మరో రెండు పీకి ఎర్రగా మారిపోయిన అతని చెంపలను చూస్తూ అంతకు మించి తన తమ్ముణ్ణి కొట్టలేక కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం సిగరెట్ని వెలిగించి దాన్ని తాగుతూ చూడరా ధన, నేను ఒక్కసారి అడుగుతున్నా, నాకు సరిగా సమాధానం నీ నుంచి రాకపోతే నేను నిన్ను ఇక్కడే చంపి పాతేస్తా నా కొడక అంటూ కోపంతో పెద్ద పులిలా ధనను చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ సిగరెట్ తాగుతూ ధన మనసులో మాత్రం గమ్య మీద నా కోరికేమోలే కానీ బ్రతుకుంటే బజార్కి ఒకదాన్ని పెట్టుకోవచ్చు, ముందు వీడి దగ్గర నుంచి ఎలానైనా సరే నేను తప్పించుకోవాలి అనుకుంటూ అది మరి అన్నా అంటూ నసుగుతుంటే గౌరవ్ ఆ నసుగుడు విని రే నసగడం కాదు, సరిగా నోరు తెరిచి చెప్పు, లేకపోతే నీ అంటూ గద్దిస్తూ అనడంతో ధనకు
పాయింట్లోనే పాసు పోసుకున్నంత పనయింది. ఎందుకంటే తను పుట్టినప్పటి నుంచి ధన తన అన్న గౌరవ్‌లో అంత కోపాన్ని, అలాంటి బిహేవియర్‌ని ఇప్పటి వరకు అసలు చూడలేదు. ఎప్పుడు చూడు ధనతో చాలా ప్రేమగా, సాఫ్ట్‌గా మాట్లాడుతూ, ఏదడిగితే దాన్ని ఇస్తూ, ఎంత కావాలంటే అంత ఇస్తూ, గారం చేస్తూ వచ్చాడు. చివరికి ఆ కోపం చూసి ధన నోరు తెరిచి తను చెప్పాలి అనుకున్న అబద్ధాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అది అన్నా, ఈరోజు స్వీటీ పుట్టినరోజు అన్నా. అదే విషయం నేను మా ఫ్రెండ్స్తో చెప్పా. అయితే వారికి నా ప్రేమ గురించి, ఇంకా మా అమ్మ ప్రవర్తన గురించి కూడా బాగా తెలుసు. అందుకే ముందు వాళ్ళు స్వీటీతో నన్ను శారీరకంగా కలవమన్నారు. ఒకవేళ స్వీటీ నా వల్ల తల్లైతే ఆ తరువాత చచ్చినట్లు మా ఇంటి వారసత్వం కోసమైనా సరే అమ్మే దగ్గరుండి తన చేతులతో మా పెళ్ళి చేస్తుందన్నారన్నా. నేను అదే విషయాన్ని స్వీటీతో చెబితే తనేమో నేను చెప్పిన దానికి ఒప్పుకోకుండా చెప్పు తెగుతుందని చెప్పింది. నన్ను దూరం కూడా పెట్టింది. అందుకనే నేను మా ఫ్రెండ్స్ సాయంతో ఓ మందు సంపాదించి తనకు తినిపించాలి అనుకున్నా. అందుకనే అన్నా, నేను కొంచెం కష్టపడి నా ఫ్రెండ్స్ సాయం తీసుకొని ఆ మందును తెప్పించి స్వీటీ తినే సేమ్యాలో దాన్ని కలిపేశాను. అయితే అదే సేమ్యా అనుకోకుండా నేను ఇంకా గమ్య కూడా తిన్నాం. ఇదిగో ఇక్కడ పనుకొనుంది కదా ఈ తింగరి పిల్ల, దీనివల్లే ఆ పొరపాటు జరిగింది. అందుకే ఇలా అంటూ చెప్పడంతో అదంతా విన్న గౌరవ్‌కి ధన మాటలు నమ్మడం కష్టంగా అనిపించినా సరే, అతను ఓ అన్నలా అంతకు మించి అతన్ని అనుమానించలేకపోతున్నాడు. కనీసం ఆ ఊహ కూడా గౌరవ్‌కి చాలా కంపరంగా అనిపిస్తుంటే, గౌరవ్ ఒక్కసారిగా ఆ ఆలోచన అతని మెదడులోకి రాగానే గట్టిగా కళ్ళు మూసుకుంటూ ఆ కోపంతో ధనని ఇక అంతకు మించి కొట్టలేక తన కోపాన్ని అతనే అదుపు చేసుకోవడానికి అతని చేతిలో వెలుగుతున్న సిగరెట్ని అలాగే గుప్పటిలోకి పట్టుకొని దాన్ని నలిపి ఆర్పేస్తూ కోపాన్ని అణుచుకుంటూ తనను తానే బాధ పెట్టుకుంటూ ఉన్నాడు. ధనకి అదంతా చూసి చెమటలు పట్టడం మొదలయ్యింది. గౌరవ్ ఇలాంటి సమయంలో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకుంటాడో అని, అతన్ని అసలు అంత దూరం ఆలోచించకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతో మళ్ళీ అతన్ని డిస్టర్బ్ చేస్తూ, అన్న అన్న ప్లీజ్ అన్న, నువ్వు అలా కోప్పడకన్నా, నాకు భయం వేస్తుందన్నా, ప్లీజ్ ఇదంతా నా తప్పే, నన్ను క్షమించు, నేను అసలు ఇదంతా ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదన్నా, ఇంకెప్పుడు కూడా అసలు ఇలా చేయను. అమ్మ నా ప్రేమను ఒప్పుకుంటుందో లేదో అనే భయంతోనే ఇలా చేశాను. ఆ రోజు రాత్రి అమ్మ ఎలా ప్రవర్తించిందో నువ్వు కూడా చూసావు కదన్నా, అందుకనే అన్నా ఈ ఆలోచన చేశాను. కానీ చివరికి ఈ ఆలోచన ఇలా తిరగబడిందన్నా, అది తెలుసుకునే లోపే ఆలస్యమైపోయింది. మత్తు మెదడుకు చేరిపోయింది. అప్పటికే నీకు ఫోన్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేశా. కానీ ఆ మత్తులో ఫోన్ చేతి నుండి కిందకు జారి పడి పగిలిపోయిందన్నా అంటూ ధన భయాన్ని నటిస్తూ బాధగా చెబుతూ గౌరవ్ ముఖ కవలికలను చూస్తుంటే అతని ఆలోచన మాత్రం ధనకు అస్సలు తెలియడం లేదు. ఇంకోవైపు విక్రమ్ పదే పదే తనకు వచ్చిన మెసేజ్లను చదువుతూ అసలు గమ్య ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది, అంటే ఇంకా తనకు నేనంటే ఇష్టమా, లేక గౌరవ్ దగ్గర తనకు ప్రేమ దొరకకపోవడం వల్లే, అతను ఆమెను బాధ పెట్టడం వల్లే ఇలా నాతో మెసేజ్ చేస్తుందా, తిరిగి నన్ను కలుసుకోవాలి అనుకుంటుందా. గౌరవ్ నిజంగా గమ్య మీద అంత పగ తీర్చుకునేవాడే అయితే ప్రగతిని కూడా ఏదో ఒక విధంగా ఆమె ఎదురుగా బాధ పెడుతూ గమ్యను ఇంకా టార్చర్ చేసేవాడు కదా. కానీ ప్రగతిని చూస్తే నాకేమీ అలా అనిపించడం లేదే. పైగా గౌరవ్‌ని బావా, బావా అంటూ ప్రతిసారి పొగుడుతూ ఉంది. పైగా అతని పేరు చెప్పి నన్నే బెదిరిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే అతని బుర్ర బాగా వేడెక్కిపోతుంది. అలా అతిగా ఆలోచించడం వల్ల వచ్చిన ఆ తలనొప్పిని తగ్గించుకోవడం కోసం విక్రమ్ క్యాంటీన్‌కి వెళ్ళి, ప్రగతి ఒకటి అల్లం వేసి చాలా స్ట్రాంగ్‌గా పెట్టు అని చెప్పి తలనొప్పి మెడిసిన్‌ని వేసుకొని ప్రగతినే గమనిస్తూ ఇంకా కూడా అదే విషయం ఆలోచిస్తూ ఉన్నాడు.
కూర్చున్నాడు. అయితే ఒక 15 నిమిషాలు గడిచిన తరువాత ప్రగతి అతనికి టీ ఇచ్చి వెళ్ళిపోతుంటే విక్రమ్ ప్రగతిని ఆపి ఆమెతో చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతూ, "చూడు ప్రగతి, ఇప్పుడు నేను అడిగే మాటకు కొంచెం కోప్పడకుండా నాకు సమాధానం ఇస్తావా? ప్లీజ్" అంటూ చాలా ప్రాధేయపడుతూ అడుగుతున్నట్లుగా అడగ్గా, ప్రగతికి విక్రమ్ కళ్ళల్లో ఆ క్షణాన చూస్తూ ఉంటే ఏదో గందరగోళము, ఇంకా చిన్నపాటి భయం కనిపించడంతో మారు మాట్లాడకుండా "చెప్పండి సార్" అంటూ అడగ్గా, విక్రమ్ సూటిగా ప్రగతినే చూస్తూ, "ప్రగతి, గమ్య గౌరవ్‌ని పాత విషయాల గురించి ఇంకా బాధ పెడుతూనే ఉన్నాడా? నాకెందుకో కొంచెం అనుమానంగా అనిపిస్తుంది. ఆ విషయాన్ని తలుచుకుంటుంటే కూడా కొంచెం భయంగా కూడా ఉంది" అంటూ విక్రమ్ చాలా ఆందోళనగా అడగడంతో ఆ మాటలు విన్న ప్రగతి విక్రమ్ కళ్ళల్లోకి చూస్తుంటే ఆమెకు ఏదో గందరగోళంగా, ఇంకా చిన్నపాటి భయం కూడా కనిపిస్తుంది అతని కళ్ళల్లో. దాంతో ఆమెకు కొంచెం అనుమానంగా అనిపించి విక్రమ్‌ని చూస్తూ ఆ మాటల గురించే ఆలోచిస్తూ ఉంది. ఇక్కడేమో గౌరవ్ ధన చెప్పింది మొత్తం విని అతనికి సమీపానికి వెళ్ళి ధన మెడ మీద చెయ్యి వేసి అతని ముఖాన్ని దగ్గరగా తీసుకుంటూ, "చూడరా, నువ్వు ఎందుకు చేసినా, ఎలా చేసినా, ఏమి ఆశించి చేసినా సరే తప్పైతే చేశావు కదా! అందుకు నీకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది" అంటూ చెబుతూ ఉంటే ధన భయంగా అతని కళ్ళలోకి చూస్తూ బాధగా, "అన్నా, ప్రేమ కోసం ఏదన్నా చేయడం తప్పు కాదు అని నువ్వే కదా గమ్య విషయంలో నాతో చెప్పావు" అనగానే గౌరవ్ ధన మెడ మీద తన పట్టును మరింతగా బిగిస్తూ కోపంగా అతని కళ్ళల్లోకి చూస్తూ, "గమ్య కాదు, వదిన, గమ్య వదిన" అంటూ నొక్కి చెబుతూ, "సరే, నీ మాట ప్రకారమే వస్తా. నువ్వు కూడా నీ ప్రేమ కోసం చివరికి నువ్వనుకున్నదైతే సాధించేశావు కదా! తనతో కలిశావు కదా! ఇక ఇది ఇక్కడితో చాలు. ఇలాంటి ప్లాన్స్ అన్నీ ఇక్కడితోనే ఆపేసేయ్. నువ్వు ముందు ఈ స్వీటీని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు తనను తన ఇంటికి పంపిస్తావో, లేదా ఏదైనా హాస్టల్‌లో ఉంచుతావో నీ ఇష్టం. నేను మాత్రం నిన్నిక్కడ ఉండనివ్వను. తనతో అస్సలు ఉండనివ్వను. నువ్వు ఇప్పుడే ఈ ఇంటి నుంచి దీన్ని తీసుకొని వెళ్ళిపో. నేను పెద్దమ్మతో త్వరలో మీ విషయం మాట్లాడతా" అనడంతో ధన ఇంక తనతో ఏదో చెప్పబోతూ ఉంటే గౌరవ్ అదే కోపంతో, అదే టెంపర్‌తో, "రేయ్ ధన, ఇంకా నేను మాట్లాడడం పూర్తవలేదు. ఒకవేళ పెద్దమ్మ మీ పెళ్ళికి ఒప్పుకోకపోతే, లేదా నీ మనసులో అసలు మీ అమ్మ మీ పెళ్ళికి ఒప్పుకునిద్ది అనే నమ్మకం నీ దగ్గర లేకపోతే, నేనే వారం తిరక్కముందే దగ్గరుండి నీ పెళ్ళిని చేపిస్తా" అనడంతో ధనకు ఆ మాట వినగానే ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. ఎందుకంటే స్వీటీకి తనకు శరీరము, డబ్బు తప్ప మరొక బంధం లేదు. ప్రేమైతే అసలే లేదు. దాంతో ధన అది కాదన్నా అంటూ ఉంటే గౌరవ్ ధనను పట్టుకున్న మెడ మీద ఒకటి గట్టిగా కొట్టి, "రే ధన, నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే ఇప్పుడు నేనున్న కోపంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. నీకు ఒకే ఒక్క అరగంట మాత్రమే సమయం. ఆ సమయం లోపల నువ్వు ఈ ఇంటి గడప దాటకపోతే, అరగంట తర్వాత నువ్వు ఈ ఇంటి గడప దాటేటప్పుడు కాళ్ళు చేతులు లేకుండా దాటుతావు" అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయాడు. ఏమండోయ్, మరిప్పుడు గౌరవ్ చెప్పినట్లు ధన ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతాడా, లేదా మరేదన్నా ప్లాన్ వేస్తాడా? అసలిప్పుడు ప్రగతి విక్రమ్‌కి ఎలాంటి సమాధానం ఇస్తుంది? మధుమిత వేసిన ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? గమ్య మేలుకున్న తరువాత వారిద్దరి మధ్య జరిగిన దానికి ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ ప్రశ్నల సమాధానం కోసం, కథలో తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవడం కోసం మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. కథ నచ్చితే కుసంత లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ కూడా రాయండబ్బా కొంచెం.